ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఎన్టీటీపీఎస్ అధికారుల దుశ్చర్య వార్తపై అధికారులు స్పందించారు. కృష్ణానదిలో కలుస్తున్న బూడిద నీటిని విజయవాడ ఆర్డీఓ పరిశీలించారు. కూలింగ్ కెనాల్ దగ్గర పైప్ లైన్ ను ఆర్డీఓతో పాటు కూటమి నేతలు కూడా పరిశీలించారు. ఎన్టీటీపీఎస్ నుంచి పెద్ద ఎత్తున కూలింగ్ కెనాల్ వాటర్లో బూడిద కలవడంతో 104 గ్రామాలకు తాగునీరు నిలిచిపోయింది. మిగిలిన వాటర్ ఏం చేస్తున్నారంటే దీంట్లో వదులుకుంటున్నారు. నార్మల్గా ఇటు వెళ్ళిపోతే అంటే ఆ నదిలోకి వదిలారనుకోండి ఎన్విరాన్మెంట్లో ప్రాబ్లం అనో ఏదో ఒకటి అంటారు. సీపేజ్ వాటర్ని మళ్ళీ డ్రింకింగ్ వాటర్లోకి నదిలోకి వదిలితే ఇబ్బంది అని చెప్పిన ఆలోచనతో అక్కడ జాయిన్ అవుతుంది కదా. మీరు ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి కావాలని దాని మొత్తాన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ పెట్టించేసి సెంట్రలైజ్ సిస్టమ్తో మానిటరింగ్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో దానికి ఫండింగ్ కూడా అలాగే పంపింగ్ సిస్టమ్ కూడా మెయిన్. ఏదైతే వాటర్ డ్రింకింగ్ సోర్స్ అవుతుంది కాబట్టి సో దానికి ఒక 1.5 crore దాన్ని మూవ్ చేయాలని చెప్తున్నారు. ఆ ప్రతిపాదన కూడా కలెక్టర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దట్ ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ అనేది అరెస్ట్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ అనేది 2fold ఉంటుంది. ఒకటి ఈ బూడిద నీళ్లు కలవకోకుండా చేయటం, సెకండ్ వచ్చేసి ఆ కలిసేదాన్ని సోర్స్ని మనం షిఫ్ట్ చేసేస్తే కలవకోకుండా. సో ఈ 2 రకాలుగా చేయడం జరుగుతుంది. మీరు మొన్న 7వ తారీఖున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అసలు వాటర్ కృష్ణా నదిలో కలవట్లేదు, బూడిద నీళ్ళు అనేది ఇచ్చారు. ఇప్పుడు కలుస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కంటికి కనబడుతుంది కదా సార్. ఇప్పుడు కృష్ణా నదిలో కలవడం అనేది వాస్తవం బూడిద నీళ్ళు.